హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి హైకోర్టు అనే అంశం మీద ఒక 3 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చివరి వరకు కూడా చూసి ఆన్సర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. హైకోర్టు అనే అంశం ఏ జాబితాలోని కలదు? అంటే కేంద్ర జాబితాలో ఉందా, రాష్ట్ర జాబితాలో ఉందా, లేదంటే ఉమ్మడి జాబితాలో ఉందా? ఇది మొదటి క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ 1 అని పెట్టి దాన్ని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. 10 seconds టైం తీసుకోండి. చూడండి, హైకోర్టు అనే అంశం ఏ జాబితాలోని కలదు? ఓకేనా, దీనికి ఆన్సర్ వచ్చేసి కేంద్ర జాబితా అనమాట. హైకోర్టు అనే అంశం కేంద్ర జాబితాలో కలదు. చాలామంది రాష్ట్ర జాబితా అనుకుంటాం, కానీ కేంద్ర జాబితా అనేది ఆన్సర్. ఓకే, రెండో క్వశ్చన్ చూడండి. రాష్ట్రాలలో హైకోర్టు ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏమిటి? ఆప్షన్స్ ఇస్తాను చూడండి. 214, 215, 216, 217 ఈ నాలుగిట్లోనే రాష్ట్రాలలో హైకోర్టును ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏమిటి? డైరెక్ట్ క్వశ్చన్. 2 అని పెట్టి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. దీనికి మనకి ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 214 అనమాట. ఓకే, మనకి రాష్ట్రాలలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మనకి 214 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఓకే, ఇప్పుడు మూడో క్వశ్చన్ చూడండి. ఒక రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేసే అధికారం ఎవరికి కలదు? అంటే ఏ రాష్ట్రంలోని హైకోర్టును మనం ఏర్పాటు చేస్తామో ఆ రాష్ట్ర శాసనసభకు కలదా, లేదంటే పార్లమెంట్కి కలదా అనేది 3 అని పెట్టి 3 అని పెట్టి దానికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఒక రాష్ట్రంలో ఏదైనా రాష్ట్రంలో హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్కి కలదు. ఓకే, ప్రస్తుతం మన దేశంలో మొత్తం హైకోర్టుల సంఖ్య 25. ఇప్పుడు మొత్తం 3 గురించి మనం డిస్కస్ చేసాం. హైకోర్టు అనేది కేంద్ర జాబితాలో ఉంటుంది. ఆర్టికల్ 214 అనేది రాష్ట్రాల్లో హైకోర్టుల ఏర్పాట్ల గురించి చెప్తుంది. మూడోది, ఏదైనా ఒక రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్కి దాని మీద అధికారం కలదని ఈ 3 విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఇలా మరిన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ పాలిటీ మీద కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కానీ చేయాలంటే మీరు దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.